నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. అక్టోబర్ 6థ్ అండ్ 7థ్ నుంచి మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. కుదిరితే తప్పకుండా జాయిన్ అవ్వండి. చాలా ఎంజాయ్ చేస్తారు. హెల్త్ ప్రాబ్లమ్స్‌ని కాన్సంట్రేట్ చేస్తాము. ఫ్యాట్ లాస్ ఒక్కటే కాకుండా కాబట్టి సో, మీకు చాలా నచ్చుతుంది. ఓవరాల్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ టాపిక్ వచ్చేసి ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్. ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్‌తో పాటు మీకు ఎక్కడ ఫ్యాట్ ఉన్నా సరే ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్‌తో పాటు ఫుల్ బాడీ హెల్త్ బాగుండేలాగా అంటే నర్వస్ సిస్టమ్ హెల్త్‌కి, హార్ట్, ఆర్గన్ హెల్త్‌కి మొత్తం అన్ని ఆర్గన్స్‌కి నాట్ జస్ట్ యూర్ హార్ట్, నాట్ జస్ట్ యూర్ లంగ్స్ మొత్తం ప్రతి దానికి పాంక్రియాస్‌కి, లివర్ హెల్త్, కిడ్నీస్ హెల్త్ చూసుకుంటే మనకి ఏ డీటాక్సిఫైయింగ్ డైట్ అవసరం అసలు డీటాక్సిఫైయింగ్ డైట్, డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ అనేది యూజువల్‌గా ఉండవనమాట. సో, ఈ హెల్త్ చూసుకున్నాం అనుకోండి కిడ్నీస్‌ని, లివర్‌ని మీరు చూసుకున్నారనుకోండి ఆటోమేటికల్లీ మీకు ఏ టాక్సిన్స్ ఉండవు బాడీలో. అంటే ఎలా మనం ప్రాణాయామం చేసినప్పుడు ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ యోగా చేసినప్పుడు ప్రాపర్ మూవ్‌మెంట్స్ ఇస్తాం కదా! సో, ఆర్గన్ హెల్త్‌కి చాలా యూజ్ అవుతది. సో, దాంతో మనకి హెల్ప్ అవుతుంది. మనం చేసే వాకింగ్ చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. తొందర పడుకొని తొందర లేస్తాం చూసారా? అగైన్ మీ లివర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ ఆల్సో మనం ఫుడ్ ఎక్కువ ఓవర్‌లోడ్ చేయకుండా అన్నెసెసరీ బర్డెన్ ఇవ్వకుండా ఉంటాం చూసారా? అప్పుడు మీ గట్ హెల్త్ చాలా బావుంటుంది. మనం చేసే చిన్న చిన్న విషయాలు మనం ఎప్పటినుంచో చేస్తూ వచ్చినాయి. ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్ వేలో చేస్తే చాలు. వి ఆర్ సార్టెడ్. అన్ని రకాల ఫుడ్స్ తినండి. వెజిటబుల్స్, ఫ్రూట్స్, లెగ్యూమ్స్, గ్రెయిన్స్, పల్సెస్ అన్నీ తింటా ఉండండి. అప్పుడు హెల్త్ చాలా బావుంటుంది. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్‌కి మంచి మంచి ఆసనాస్ ప్రాక్టీస్ చేద్దాము. మంచి ఫ్యాట్ కరిగే ఆసనాస్ చూపిస్తాను. సో, స్లోగా ఫస్ట్ కాళ్ళ మధ్యలో ఇంత డిస్టెన్స్ ఉంచండి చాలు. ఫస్ట్ స్లోగా రైట్ 90, లెఫ్ట్ 45 తీసుకొని స్పైన్ స్ట్రెయిట్ తీసుకొని జస్ట్ స్లోగా స్ట్రెచ్ చేయండి అంతే. చాలా చిన్న స్ట్రెచ్. స్లోగా రైట్ సైడ్ స్ట్రెచ్, సెంటర్ తీసుకోండి. ఇప్పుడు స్లోలీ ఫార్వర్డ్ తీసుకొని జస్ట్ స్లోలీ కిందికి, స్లోలీ పైకి, స్లోలీ కిందికి, స్లోలీ పైకి, కిందికి, పైకి, కిందికి, పైకి. ఇలా ఒక 5 రౌండ్స్ తీసుకొని నౌ రైజ్ యూర్ హ్యాండ్స్ అప్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ పార్శ్వోత్తనాసనం తీసుకోండి. ఫోర్స్ చేయకండి బాడీని ఎంత కుదిరితే అంతే రానియండి. ఏం పర్వాలేదు. మళ్ళీ సేమ్ రైజ్ యూర్ హ్యాండ్స్ అప్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ పార్శ్వోత్తనాసనం. మళ్ళీ చాలా స్లోగా సెంటర్ పైకి. ఇప్పుడు స్లోగా సెంటర్ తీసుకొని కాళ్ళు 2 ఫార్వర్డ్ తీసుకొని సైడ్ వేస్ తీసుకొని పాదాలు మొత్తం లెగ్ మూవ్‌మెంట్ చూసుకుంటా ఉండండి. ఫుట్ ప్లేస్‌మెంట్స్ అంతా. సో, ఇన్‌హేల్ దేవియాసన్, ఎక్స్‌హేల్ సెంటర్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆసనాస్ మనకి రిప్రొడక్టివ్ ఆర్గన్స్ కానియండి, లంగ్ హెల్త్ కానియండి, హార్ట్‌కి కానియండి, మెంటల్‌గా క్లారిటీ రావడానికి, ఫోకస్ పెరగడానికి, స్ట్రెంగ్త్, పవర్, రెసిలియన్స్ దేవి ఆసన అమ్మవారి నుంచి, శక్తి నుంచి వచ్చిన ఆసన కదా! స్లోగా ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ సెంటర్. ఇది 5 రౌండ్స్ రాని. మీరు కరెక్ట్ నీ ప్లేస్‌మెంట్ తీసుకుంటే అసలు మనకి నీస్ మీద బర్డెన్ ఉండదు. స్ట్రెంథెన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కానీ నీ పెయిన్ అసలు రాదు మనకి. సో, చూసుకోండి. కొంచెం గ్యాప్, ఫుట్ ప్లేస్‌మెంట్ చూసుకుంటే చాలు. మళ్ళీ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ సెంటర్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ సెంటర్. మళ్ళీ ఇన్‌హేల్ డౌన్, ఎక్స్‌హేల్ అప్. సేమ్ ఇప్పుడు లెఫ్ట్ 90, రైట్ 45 స్ట్రెయిట్ లైన్ తీసుకొని స్లోలీ లోవర్ బ్యాక్ నుంచి బెండ్ తీసుకొని 1 స్లోలీ 2, 3, 4, 5 తీసుకొని చాలా స్లోగా సెంటర్, హ్యాండ్స్ అప్ ఇన్‌హేల్. ఇది మనకి సర్క్యులేషన్ త్రూ ఔట్ ది లెగ్స్ చాలా బాగా అయ్యేలాగా చూస్తది. సో, కాఫ్ మజిల్‌కి చాలా మంచిది. సెకండ్ హార్ట్‌లా కన్సిడర్ చేస్తామా కాఫ్ మజిల్‌కి చేసే ఆసనాస్ ప్యాంక్రియాస్‌కి, కిడ్నీస్‌కి కూడా చాలా మంచిది. చూసారా కనెక్షన్ ఎలా ఉంటదో? వెరికోస్ వెయిన్స్ ఉన్నా కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇవన్నీ కూడాను. మళ్ళీ ఇన్‌హేల్, పార్శ్వోత్తనాసన్, ఎక్స్‌హేల్ బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ స్లోగా పైకి, స్లోలీ సెంటర్. కాళ్ళు 2 సెంటర్ తీసుకోండి. స్లోలీ సెంటర్ తీసుకొని హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ డౌన్. ఇన్‌హేల్ పైకి, ఎక్స్‌హేల్ డౌన్, 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 డౌన్. ఇలా స్లోగా తీసుకోండి. ఇది 20 రౌండ్స్ రానియండి. ఇన్‌హేల్ అండ్ ఎక్స్‌హలేషన్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే అగైన్ ఆర్గన్ హెల్త్ కూడా చాలా మంచిది మనకి. ఎస్పెషల్లీ లంగ్స్ అండ్ హార్ట్‌కి. ఎస్పెషల్లీ ఓపెనింగ్ వచ్చినప్పుడు ఇంకా మంచిది మనకి. సో, ఇదొక 10-20 రౌండ్స్ మినిమమ్ వచ్చేలాగా చూసుకోండి సరిపోతాయి. ఇప్పుడు స్లోలీ సెంటర్ తీసుకొని ఇన్‌హేల్, డౌన్ రండి. స్లోలీ ఎక్స్‌హేల్ స్లోగా పైకి. ఇన్‌హేల్ స్లోగా సెంటర్ తీసుకొని లోవర్ బ్యాక్ నుంచి స్లోగా ఇలా బ్యాక్ నుంచి రండి.
అప్పుడు మీకు మోకాళ్ళ మీద బర్డెన్ పడదు కాబట్టి అసలు పెయిన్ రాదు. మళ్ళీ స్లోగా సెంటర్. ఇప్పుడు సెంటర్ తీసుకొని స్లోలీ ప్లాంక్ రండి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌లో, యోగాలో మన ఓన్ బాడీ వెయిట్ యూజ్ చేస్తాం కాబట్టి చాలా మంచిది మనకి. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ రండి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్‌హేల్ చాలా స్లోగా బ్యాక్ టు ప్లాంక్. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ వాక్, స్లోలీ మలాసన్. మీకు ఫుల్ బాడీ తెలుస్తుంది. ఆర్మ్స్, కోర్, థైస్, పెల్విక్ ఎవ్రీవేర్. మళ్ళీ సేమ్ 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. మళ్ళీ చాలా స్లోగా పైకి. అది ఇప్పుడు కింద మనం చేసింది 5 నుంచి 10 రౌండ్స్ వరకు తీసుకోండి. మీకు మంచి ప్రాక్టీస్ ఆల్రెడీ అయిందంటే 10 రౌండ్స్ తీసుకున్నా ఓకే. స్లోగా సెంటర్ వచ్చేసి జస్ట్ చిన్న ఉన్న ప్లేస్లోనే అలా జాగ్ తీసుకొని రిలాక్స్ అయిపోండి. స్లోగా 2, 3, 4 ఇలా ఒక 20 రౌండ్స్ జంపింగ్ జాక్స్ ఇచ్చేసేయండి. తర్వాత 2 to 3 డీప్ బ్రెత్స్. సూర్య నమస్కారాలు 5 సెట్స్ చేయండి, సరిపోతుంది. అప్పుడు మీకు కరెక్ట్గా ఫుల్ బాడీ వస్తుంది. సో చాలామంది ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ అవ్వడానికో ఒక డైట్ చెప్తారు. ఒక డైట్ అంటే ఒక్క పూట తినే ఫుడ్. అలా అవ్వము. ఒక 10 ఆసనాస్ చూపించి జస్ట్ ఒక 5 to 6 ఆసనాస్, ఈచ్ ఆసన్ 50 టైమ్స్ అలా కూడా అవ్వము. అండ్ ఈచ్ ఆసన్ మీరు 50 టైమ్స్ చేసుకునేలాగా బాడీ ఉండాలి. సో అందుకనే డిపెండింగ్ ఆన్ దట్ సెట్స్ చేస్తున్నాం, ఫ్లోస్ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్లోస్ చేస్తున్నారు అనుకోండి, 5 సెట్లు మీరు చేయగలుగుతారు, స్లోగా చేయగలుగుతారు. లేదు మీరు చేయలేకపోతే 2 సెట్లు తీసుకుంటారు. అదే ఒక్క ఆసనం వచ్చేసి ఎంత ఈజీ ఆసనం అయినా 50 సెట్లు చేస్తున్నారు అనుకోండి, 50 సెట్ అలా మంచిది కాదు. సో 20 సెట్స్ మ్యాక్సిమం 20 టైమ్స్ తీసుకోండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో ఒక్క ఆసనం తోటి ఫ్యాట్ లాస్ అవ్వము, ఒక్క పూట ఒక ఫుడ్ తోటి బెనిఫిట్స్ రాదు. అన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆ ఒక్క పూటకి యాడ్ చేసే ఫర్ ఎగ్జాంపుల్ జీరా వాటర్ ఉంది, అది మీ డైట్లో యాడ్ చేసినప్పుడు మీ డైజెషన్ బెటర్ అవుతుంది, మీ గట్ హెల్త్ బెటర్ అవుతుంది. సేమ్ లైక్ దట్ అన్ని రకాల ఆసనాస్లో ఈ ఆసనాస్ కూడా యాడ్ చేసినప్పుడు ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ ఇట్లా అంతా ఇంక్లూడ్ చేసినప్పుడు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కదా. సో ఏం టెన్షన్ తీసుకోకండి. పండుగ ఉంది, పెళ్ళి ఉంది, బర్త్డే ఉంది, ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా నేను తగ్గాలి అట్లా పెట్టుకోవద్దు. అట్లా అసలు పెట్టుకోకండి. ఓ డేట్ పెట్టుకొని నేను ఆ డేట్ వరకు తగ్గాలి అనుకోవడం చాలా తప్పు. మీ బాడీ ఎంత సపోర్ట్ చేస్తుందో దాన్ని బట్టి ఉండాలి, లేదా మెంటల్గా డిసప్పాయింట్ అవుతారు. మీ బాడీ మీరు రెస్పెక్ట్ ఇచ్చి నేను తగ్గాలి అని మీరు అనుకోండి చాలు. అది ఇంత టైం అంత టైం కాదు. మీరు తగ్గాలి అనుకోండి, మీరు ఇంట్రెస్ట్ చూపించండి, ఆటోమేటికల్ అన్ని చేంజెస్ చేస్తారు, హెల్దీ అవుతారు, ఇమ్యూనిటీ, మెటబాలిజం అన్నీ పెరుగుతాయి, వద్దన్నా తగ్గుతారు, హెల్దీగా తగ్గుతారు, నిలుస్తుంది అది. సో ఎప్పుడు నవ్వుతూ ఉండండి, దేనికి అంత టెన్షన్ తీసుకోవద్దు. ఓం నమః శివాయ.